నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయితే ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ఎలక్షన్స్ అయితే జరిగినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో పార్లమెంట్, లోక్సభ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ను ఒకేసారి నిర్వహించే విధంగా జమిలీ ఎలక్షన్స్ తీసుకొస్తామనేటువంటి ఒక మాటనైతే చెప్పడం జరుగుతుంది. ఇక ఇది సాధ్యపడుతుందా? మొత్తం 29 రాష్ట్రాలలో దీనికి అవకాశం ఉందా? ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్, బీజేపీ తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దానికి అవకాశం ఉందా? జమిలీ ఎలక్షన్స్ మన దగ్గర సాధ్యమవుతాయా? అంటే దాంట్లో అది చెప్పడము సులభంగానే ఉంటే కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు, అలాగే సుస్థిరత అనేది కూడా ఇవాళ అనుమానమే. అంటే ఎందుకంటే రాజకీయ పార్టీల నుంచి సభ్యులు మారుతున్నారు, ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తున్నారు. కనుక ఇప్పుడు మీకు అసెంబ్లీ ఒకవేళ సంక్షోభం ఏర్పడుతుంది, ఒకవేళ మెజారిటీ కోల్పోతే ఏం చేస్తారు? ఆ ప్రభుత్వము రిజైన్ చేయవలసి వస్తుంది. ఒకవేళ గెలిచిన 1 సంవత్సరం 2 అయితే ఆ 3 సంవత్సరాలు మీరు ప్రెసిడెంట్ రూలు ఇస్తారా? అట్లా అధ్యక్ష పరిపాలన 2-3 ఏళ్ళు నడపొచ్చునా? అంటే వాళ్ళేమో ఒకేసారి ఎన్నికలు జరిపితే స్థిరత్వం వస్తుంది అనుకుంటున్నారు. నేనంటే ఏంటంటే స్థిరత్వం కంటే కూడా సంక్షోభం ఎక్కువ వస్తుంది. ఒక వ్యవస్థ అది ఫెడరల్ వ్యవస్థ అయినప్పుడు, ఆ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు, ఇన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఉన్నప్పుడు 28 రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటంటే దేశమంతా ఒక హోమోజినిటీ ఉంది, హిందూ మతం ఉంది, అందరు హిందువులే అనే, మెజారిటీ హిందువులే అనేటువంటి. కానీ అట్లా లేదు, చాలా వైవిధ్యం ఉంది. ఎక్కడ నాగాలాండ్, ఎక్కడ అరుణాచల్, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ గుజరాత్, అంటే చాలా వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యం ఉండడం వలన ఏమవుతుందంటే రాజకీయాల్లో స్థిరత్వము అంత ఉండదు. అది మొదట 30-40 సంవత్సరాలు ఉంది, కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థనే చాలా అస్థిరంగా ఉన్నప్పుడు రాజకీయాలు స్థిరంగా ఉండడం సాధ్యం కాదు. కనుక మార్పులు జరుగుతుంటాయి, పార్టీలు మారడము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో చూసాము, కర్ణాటక, భిన్న రాష్ట్రాల్లో మన వాళ్ళు ప్రభుత్వాలు కూలిపోవడము, కొత్త ప్రభుత్వాలు రావడం, ఎన్నుకున్న మనుషులే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారడం, ఇది జరుగుతున్నది. ఇదంతా ఎట్లా ఆగిపోతుంది? ఇది కేవలము ఏదో ఒకసారి జరిగిన అంశం కాదు. దీనికి పునాది దేశంలో ఉండే అస్థిర అయినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఆ ఆర్థిక వ్యవస్థ వలన అసంతృప్తి పెరిగిన కొద్దీ రాజకీయ పార్టీలో. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఉండే వాళ్ళందరిది పవర్ గేమ్. వాళ్ళు ఒక భావజాలానికి కట్టుబడి, లేకపోతే ఒక విలువల కట్టుబడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీలో ఆ రాజకీయ పార్టీ భావజాలంతో ఐక్యం ఉండి కమిట్ అయి ఉన్నటువంటి వాళ్ళు లేరు, భారతీయ జనతా పార్టీతో సహా. కనుక అప్పుడు ఏమవుతుందంటే ఇంత ఆపర్చునిస్టిక్, ఇంత అవకాశవాద రాజకీయాలు ఉన్నప్పుడు స్థిరత్వం అనేది సాధ్యం కాదు. కనుక ఒక ఫెడరల్ వ్యవస్థలో మీరు పైనుంచి ఒకే ఎన్నికలు అక్కడ రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్రంలో అంటే జరపచ్చు మీరు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటూనే ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు 24లో జరుగుతున్నటువంటి 2024 ఎలక్షన్స్ 56 రోజుల పాటుగా జరుగుతున్నాయి. నిన్న 19వ తారీఖు మొదలయ్యి మళ్ళీ జూను 1-2వ తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి సందర్భం. ఇట్లా లాంగ్ లెంత్ ఎలక్షన్స్ వలన ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం పైన ప్రభావం ఉండదు అనేటువంటి ఏమైనా భావన ఉందా? దానికంటే కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి క్యాంపెయినర్ ప్రధానమంత్రి. మిగతా వాళ్ళు ఎవరు క్యాంపెయిన్ చేయడం లేదు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలు తిరగాలంటే సమయం ఎక్కువ కావాలి. కనుక వాళ్ళు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకసారి, తర్వాత అసలే అక్కడ మనం ఓట్లు పడి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల బిగినింగ్లోనే దాన్ని చేసేసారు. కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే మనం వస్తామేమో అన్న చోట 1 వారం గడువు పెట్టుకున్నారు. ఇదంతా కూడా ప్రధానమంత్రి సౌకర్యం ఎలా ఉంటుందని తప్పించి ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఒకేసారి జరిపారు. చిన్న రాష్ట్రాల్లో కూడా ఒక్కోసారి వెస్ట్ బెంగాల్లో 7 అంటే వెస్ట్ బెంగాల్లో వాళ్ళకు దే ఆర్ నాట్ వెరీ షూర్. కనుక వెస్ట్ బెంగాల్లో ప్రధానమంత్రి చాలా ప్రచారం చేయాలి, ఎందుకో వాళ్ళకి అక్కడ అవకాశం ఉందని. ఇట్లా ఎన్నికల కమిషను అన్ని రాజకీయ పనులు కూతబెట్టి అందరి కన్సెన్సస్తో ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుంది, ఎన్నికల డేట్స్ ఎలా ఉండాలి, గ్యాప్ ఎలా ఉండాలి అని అట్లా అసలు ఎన్నికల ప్రణాళిక తయారయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వం ఏం చెప్పిందో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అదే ఎజెండా ఇచ్చారు. ఇది ప్రధానంగానే అనుకోండి, అంటే ఒకే ఒక క్యాంపెయినర్ అయిపోయాడు కాబట్టి
ప్రధానమంత్రి మొత్తంగా తిరగడానికి అవకాశం ఉండేలాగా ఇది ఒక 1.5 months ఎన్నికలు పెట్టారనే నేను అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఉంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు బయటి పార్టీలోకి వస్తున్నారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 3-4 వరకు కూడా ఎంపీ మళ్ళీ అభ్యర్థిత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ మాత్రమే మారింది, అభ్యర్థి మాత్రం అతనే కనబడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల వలన అసలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడి వరకు తీసుకెళ్తాయి అంటారు? అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఐడియాలజికల్గా, అంటే భావజాల పరంగా ఆర్థిక నమూనా విషయంలో అన్ని రాజకీయ పార్టీకి ఏకీభావం. కాంగ్రెస్ న్యూ లిబరల్ మోడల్ను చేస్తే బీజేపీ దాన్ని ఇంకా ఈ రీజనల్ పార్టీసు సబ్ రీజనల్ పార్టీస్ కూడా ఎవ్వరు కూడా ఒక ఆల్టర్నేటివ్ మోడల్ చెప్పడం లేదు. పార్టీలు ఎప్పుడు బలంగా ఉంటాయంటే ఒక ఐడియాలజీ ఉంది, ఆ భావజాలం కట్టుబడి వాళ్ళు పార్టీకి లాయల్టీ, మన ఇంతకాలం మన పార్టీ అనే లాయల్టీ ఉంటే పార్టీ స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు అవంతా ఏం లేదు. ఆపర్చునిజం, అవకాశవాదం ప్రకారం వాళ్ళు పార్టీలు మారుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీకు తర్వాత ఇప్పుడు వాళ్ళ బీజేపీలో ఉన్నా లేకపోతే ఇంకో పార్టీ పోయినా పెద్ద తేడా భావజాలంలో. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పోవడం చాలా తక్కువ. ఎందుకంటే బీజేపీకి ఒక వాళ్ళది మతతత్వం వాళ్ళది ఉంది, వీళ్ళు దానికి చాలా భిన్నంగా ఉన్నారు. కాబట్టి ఓ భారతీయ జనతా పార్టీ ఎంపీ సిపిఎం పార్టీలో కలిశాడను, సిపిఎం అయినా బీజేపీ, ఇంకా సిపిఎం అయినా కాంగ్రెస్ కలవచ్చు, కాంగ్రెస్ అయినా కానీ సిపిఎం అది దానికి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నాయి. ఈ పార్టీల మధ్యన భావజాల పరంగా ఆర్థిక వ్యవస్థ నమూనా వైపున పెద్ద తేడాలు లేకపోవడం వలన ఏ పార్టీ అయినా మారడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అట్లా ఇవాళ ఆపర్చునిజం అనేది. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక అభివృద్ధి నమూనాకు మనం పోరాడుతున్నామని కాకుండా పవర్ స్ట్రగుల్, ఇట్స్ నాట్ ఏ స్ట్రగుల్ ఫర్ పీపుల్స్ ప్రోగ్రామ్, ప్రజలకి ఏం బాగు చేయాలని కాదు, ఇది పవర్ స్ట్రగుల్. ఎవరి దగ్గర పవర్ ఉంటే నేను అక్కడికి పోతాను అనేటువంటి ఏదైతే వచ్చేసిందో దానివల్ల మీరు చెప్పినట్లుగా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి, లేకపోతే ఆ పార్టీ క్యాండిడేటు ఇచ్చిన అది రిజైన్ చేసి ఈ పార్టీకి ఇంత ఫ్లెక్సిబుల్గా ఇంత ఇదిగా ఉండడం ప్రధాన కారణం ఐడియాలజికల్ పాలిటిక్స్ డిక్లైన్ అయ్యి పవర్ పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి మీకు ఈ రాజకీయాల్లో ఈ తేడాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ పంచాలు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఇట్లా చాలా మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మనకి ఇంకొక 20 రోజులలో పార్లమెంట్ ఎలక్షన్స్ 17 నియోజకవర్గాలకు జరగనున్నాయి. ఇక్కడ ప్రతి పార్టీ కూడా మేమంటున్నటువంటి సందర్భం అయితే ఉంది. అసలు మీ అంచనా ప్రకారం, మీరు చూస్తున్నటువంటి విధానం ప్రకారం ఏ పార్టీకి ఎంత అంచనా వేయచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? అది లెక్కలు చెప్పడం కష్టం, కానీ నా అవగాహన ప్రకారము ప్రజల అభిప్రాయము ఒకసారి ఏర్పడితే అది చాలా కాలం కొనసాగుతుంది. అంటే ప్రజలు రోజు రోజుకు తమ అభిప్రాయాలు మార్చుకోరు. టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు తిరస్కరించారు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఈ 3 నెలలలో పవర్కి తీసుకురావడము అది సాధ్యం కాదు. కనుక టీఆర్ఎస్ పార్టీ ఎలాగో వెనుకబడినట్టు. భారతీయ జనతా పార్టీకి మొన్న ఎన్నికల్లో ఇప్పుడు అల్లు అరవింద్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేల కొరకని పదవిలో కోల్పోయారు. వాళ్ళకు మళ్ళీ మోడీ రావాలి, మోడీ ప్రచారం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది గురించి ఆ సమస్య మీకు ఉంటుంది. కనుక నేను అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా, అంటే మనం పోయిన ఎన్నికల యొక్క ట్రెండ్ని బట్టి చూస్తే కొంత పర్వాలేదు. టీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి చాలా సమయం పడుతుంది. భారతీయ జనతా పార్టీ కొన్ని చోట్ల గెలిస్తే గెలవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత అటువైపే ప్రజల మొగ్గు ఉంటుందని మా అవగాహన. ఇది ప్రొఫెసర్ అరగోపాల్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే అలాగే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ సాధ్యం కావంటూనే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రావడానికి అవకాశం ఉందనేటువంటి జోష్యం అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.